శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు తెలుసుకుందాం. ఒక విధంగా మకర రాశి వారికి ఈ పక్షంలో రాశి అందే సంచరిస్తున్నటువంటి రవి బుధుల కలయిక ఒక విధంగా జాతకుడికి చాలా కాలంగా ఆగిపోయినటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అలాగే ఏదైనా ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం కానీ, విద్యార్థులకి వాళ్ళ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా పుణ్యక్షేత్రాలు దర్శించే ప్రయత్నం చేస్తారు. ఒక ఆధ్యాత్మిక గురువుని కలుసుకొని వారి యొక్క సలహాతో, లేదంటే మీ పెద్దవారి యొక్క సలహాతో కొత్తగా మీ జీవితంలో జరిగిపోయినటువంటి గతాన్ని చాలా వరకు సరిదిద్దుకొని కొత్తగా మీ లైఫ్ని ప్రారంభించే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈ యోగాలు, ఈ బుధాదిత్య యోగం లాంటి యోగాలు మరి ఈ రాశిలో ఏర్పడినప్పుడు జాతకుడు తనను తాను సంస్కరించుకొని కొత్తగా తన జీవితాన్ని ప్రారంభించే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. సూర్య భగవానుడు చాలా వరకు మరి వ్యక్తుల యొక్క జీవితాన్ని మార్చి వాళ్ళని క్రమశిక్షణతో మార్చే విధాన్ని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో నెలకు ఒకసారి ఈ రాశి మారే ప్రయత్నంలో ముఖ్యంగా మకర రాశి వారితో ఏమైందంటే, మకర రాశిలో సూర్యుడు ప్రవేశించగానే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అన్నది ప్రారంభమవుతూ ఉంటుంది. అంటే సాధారణంగా కాలం మారుతూ ఉంటుంది. జాతకులు పుణ్యకర్మలు చేసే విధంగా ఈ ఉత్తరాయణం కారణమవుతూ ఉంటుంది. అందుకని ఏదైనా మంచి కార్యక్రమాలు చేయడానికి ఉత్తరాయణం వచ్చేదాకా ఎదురు చూస్తుంటారు. అటువంటి ఉత్తరాయణ ప్రారంభానికి కారణమైనటువంటి మకర రాశిలో ఈ సూర్య భగవానుడి ప్రవేశం, దాంతో భాగ్యాధిపతి అంటే భాగ్యమైన అదృష్టం, ఎంత జాతకం బలంగా ఉన్నా భాగ్యస్థానం భాగ్యాధిపతి అనుకూలంగా ఉంటేనే జాతకుడు తను చేసే ప్రయత్నాలు నెరవేరి దాని నుంచి బయటపడే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అటువంటి అద్భుత యోగం ఈ సూర్య భగవానుడి అదృష్టం ఈ రాశి వారికి కలగడం వల్ల మీరు చేసే కొత్త ప్రయత్నాలు చాలా వరకు సక్సెస్ అవుతాయి. అలాగే జాతకుడు క్రమశిక్షణగా గతంలో చేసిన పొరపాట్లు సరిదిద్దుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఎక్కడి నుంచైనా నూతనంగా మీ యొక్క లైఫ్ని సరిదిద్దుకుంటే నెమ్మదిగా గ్రోత్ ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. అంటే సూర్య భగవాను యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు అటు శని భగవానుడు కానీ, రాహు కానీ, ఏ గ్రహం కూడా పెద్దగా ఏమీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చెయ్యం. దీనికి ఏంటంటే క్రమశిక్షణతో వ్యవహరించడం, నిజాయితీగా ఉండడం, వ్యసనాలకి దురలవాట్లకి దూరంగా ఉంటే కంపల్సరీగా జాతకుడు తన యొక్క పాత జీవితం నుంచి కొత్త జీవితంలో మారే అవకాశం ఉంది. కొత్త ఆదాయ వనరులు కూడా ఏర్పడే అవకాశం ఉంది. అంటే ఐశ్వర్యాన్ని ఇవ్వాలంటే కేవలం సూర్య భగవానుడు మాత్రమే ఇవ్వగలడం. అందువలన అటు సంతానాన్ని కోరుకునే వారికి కానీ, సౌభాగ్యాన్ని కానీ, ధనాన్ని కానీ కోరుకునే వారికి, అంటే డైరెక్ట్గా ధనాన్ని ఇవ్వకపోయినా అటువంటి అదృష్టాన్ని జాతకులకు కలిగే విధంగా జాతకుడు చేసే ప్రయత్నం నుంచి అవకాశం ఉంటుంది. ఇక 3వ స్థానంలో సంచరిస్తున్నటువంటి శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. అంటే దశమాధిపతిగా, భాగ్యాధిపతిగా, అంటే పంచమ దశమాధిపతులుగా ఈ రాశికి యోగకారకుడుగా ఉన్నటువంటి శుక్రుడు ఉచ్చస్థానంలోకి వెళ్ళడం వల్ల వృత్తిలో మీకు అనూహ్యంగా అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కళారంగం, టీవీ, సినిమా, మీడియా, సాఫ్ట్వేరు, ఆర్థిక సంస్థల్లో ఉన్నవారికి వారు ఊహించిన దానికన్నా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంది. మీ యొక్క వృత్తిలో అభివృద్ధికి ఎవరో ఒకరు సహకరించి మీ అభివృద్ధికి కారణం జరుగుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా ఈ మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా ఎక్కువ అదృష్ట యోగం రాబోతుంది. అటు కళారంగంలో ఉన్నవారికి కానీ, సినిమా, టీవీలో ఉన్నటువంటి హీరోయిన్స్కి కానీ, స్త్రీ పాత్రలందరికీ కూడా చాలా వరకు గొప్ప అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే రాహు ఎప్పుడు కూడా ఇటువంటి పరిశ్రమ, అంటే సినీ పరిశ్రమకి, సాఫ్ట్వేర్కి ప్రోత్సహిస్తుంటాడు. ఈ శుక్రుడు రాహుతో కలిసి ఉండడం వల్ల ఈ సినిమా పరిశ్రమ, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి అవకాశాలు, కొన్ని అద్భుతాలు జరిగే అవకాశం ఉన్నది. సో ఈ 2 గ్రహాలు ఈ రాబోయే రోజుల్లో మరి ఈ మకర రాశి వారిని చాలా జీవితంలో అభివృద్ధి చేస్తాయి. ఇక గురుగ్రహం రుజుమార్గంలోకి ఈ నెలలో మారడం వల్ల అటు పంచమాన్ని, భాగ్యాన్ని, రాశిని చూడటం వల్ల ఏమైందంటే జాతకుడు తన నడవడిక మార్చుకుంటాడు.
అటు సూర్యుడు అటు గురు గ్రహ అనుగ్రహంతో జాతకుడు తన జ్ఞానాన్ని విజ్ఞానాన్ని ఆర్థిక సంపదని పెంచుకొని తనను తాను కొత్తగా ప్రజెంట్ చేసుకునే విధంగా తన మార్గాన్ని మార్చుకుంటే ఖచ్చితంగా గతం కన్నా రాబోయే మరి ఈ 6 నెలల్లో జాతకుడు తన యొక్క అభివృద్ధిని ప్రత్యక్షంగా తను అనుభవిస్తాడు. ఇతరులు కూడా గమనించే విధంగా తన యొక్క అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా జాతకంలో గ్రహాలు పెడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలంటే సూర్య భగవానుణ్ణి ఆరాధించవలసి ఉంటుంది. అంటే ప్రతినిత్యం సూర్య నమస్కారం చేసుకోవడం, అలాగే ఆదిత్య హృదయం లాంటివి చదువుకోవడం కామన్గా చేస్తున్నప్పుడు కూడా చాలామందికి ఇవి కుదరనప్పుడు సూర్యునికి సంబంధించినటువంటి అత్యంత విశేషమైనటువంటి రోజు రథసప్తమి. అంటే సూర్యుడు తన యొక్క రథాల వేగాన్ని పెంచుతూ అక్కడి నుంచి ఎండల యొక్క తీవ్రత పెరగడం జరుగుతూ ఉంటుంది. అంటే ఫిబ్రవరి 4వ తారీఖున వస్తున్నటువంటి రథసప్తమి రోజు విధి విధానంగా వారి యొక్క ప్రాంతీయ ఆచారాలను బట్టి సూర్య భగవానుడికి పూజ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే సూర్య భగవానుడికి ఏంటంటే పాయసం నైవేద్యంగా పెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే పురాణాలు చెప్పిన ప్రకారం సూర్య భగవానుడికి దంతాలు పళ్ళు సరిగ్గా ఉండవు కాబట్టి మెత్తని పదార్థాలు నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది. మరి ఆ రోజు సూర్యుని దిక్కు అంటే సూర్యుడు ఉదయించే దిక్కులో ఈ ఆవు పేడతో చేసినటువంటి పిడకలు సేకరించి దాంట్లో రాజేసి దానిపైన ఒక రాగి పాత్రలో కానీ స్టీల్ పాత్ర కాకుండా వేరే పాత్రలో కొత్త దాంట్లో వీలైతే మరి ఆవు పాలలో మరి కొత్త బియ్యం పోసి పాయసం అక్కడ తయారు చేసి ఆ పాయసాన్ని మనకి సూర్యభగవానుడికి నైవేద్యంగా పెట్టడం. దాని తర్వాత అదే సీజన్లో ఉన్నటువంటి కొంతమంది ఈ చిక్కుడుకాయలు అలాగే రేగుపళ్ళుతో రథం అది తయారు చేస్తుంటారు. కానీ అది వాళ్ళ యొక్క దీన్ని బట్టి చేసుకోవచ్చు. ఏదైనా పాయసం నైవేద్యంగా పెట్టడం వల్ల ఒకటేంటంటే దీర్ఘకాలంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు, వివాహం వాయిదా పడుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు ఈ సూర్యభగవాన్ని పూజ చేసి ఇంచుమించుగా ఆ రోజంతా కూడా చాలా నియమంగా ఉంటూ వీలైతే ఆ సూర్య ప్రసాదాన్ని నైవేద్యంగా ఆ రోజు గడపడం వల్ల, అలాగే సూర్యాష్టకం ఆదిత్య హృదయం చదువుకోవడం వల్ల చాలా వరకు సూర్యభగవాను యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు. అంటే సూర్యభగవాను యొక్క అనుగ్రహం ఉంటే 100% జాతకుడు ఎటువంటి సమస్య అన్నా బయటపడతాడు. కేవలం మీ యొక్క రుణాలు తీరాలంటే ధనం ఇచ్చే ఏకైక గ్రహం సూర్యభగవానుడు. ఆ సూర్యభగవానుని మీరు ప్రసన్నం చేసుకోండి. ఎందుకంటే మరి సూర్యుడు తన యొక్క ఈ మకర రాశి నుంచి స్టార్ట్ అయిన ఈ ప్రయాణం మేషరాశిలో ఉచ్చస్థితి, అక్కడి నుంచి ఈ కత్తులు ఇవన్నీ ఎండలు పెరగడం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఏదైనా జీవితాన్ని అభివృద్ధి పరుచుకొని మంచి మార్గంలో వెళదాం అనుకున్న వాళ్ళకి, అటు ఐశ్వర్యం ఆరోగ్యం పొందాం అనుకున్న వారికి ఈ యొక్క రథసప్తమి విశేషమైనటువంటి పుణ్యదినంగా మరి అందరూ కూడా చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు సూర్యభగవాని అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు ఆరోగ్యం కలగాలని కోరుతూ, చాలా వరకు మనకి గ్రహస్థితి బాగుంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అయినా దీర్ఘకాలంగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు వివాహాలు వాయిదా పడడం, ముఖ్యంగా భార్యాభర్తల్లో భార్యకి హెల్త్ ప్రాబ్లమ్సు, భర్తకి యజమానికి ఏదైనా బలహీనతలు అంటే ఏదైనా పేకాట తాగుడు వ్యసనం జోదం లాంటివి ఉండడం జరుగుతూ ఉంటాయి. ఇవి సాధారణంగా ఈ గృహాలు సరిగ్గా వాస్తు లేకపోవడం వల్ల ఇటువంటి సమస్యలు ఎదురవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక కుటుంబంలో భార్యాభర్తల మధ్య, తండ్రికి కొడుకులకి మధ్య విభేదాలకి వాస్తు కారణం అవుతూ ఉంటుంది. ఇది ఇల్లు మనం కట్టుకున్న తర్వాత 7 సంవత్సరాల తర్వాత దీని ప్రభావం చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. ఈ వాయువ్య దోషం ఉండి ఎక్కువగా ఆర్థిక పరంగా
ఎంత ధనం ఉన్నా కూడా అప్పులు తీర్చలేకపోతూ ఉంటారు. వాయువు దోషం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రేమ వివాహాలు, పెళ్ళిళ్ళు వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. దానికి నైరుతి కూడా వాస్తు దోషం ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారుల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్, ఈడీ రైట్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. అలాగే సడన్గా ప్రమాదాలు, వాహన ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే చాలా కాలంగా దీర్ఘకాలికంగా సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు, మరి గోచారంతో పాటు మీరు గృహ వాస్తును కూడా సరి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు చిన్న చిన్న సరిదిద్దులు కూడా ఉంటాయి. అవి సరి చేసుకోవడం వల్ల చాలా వరకు సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జీవితంలో ఎవరైతే బాగుపడాలి, మనం స్థిరపడాలి, కుటుంబం అంతా బాగుండాలనుకున్న వాళ్ళు ఒక్కసారి మీ యొక్క వాస్తును కూడా మీరు గమనించి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా కొంత నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి దాన్ని గమనించి మరి అనుభవజ్ఞమైనటువంటి వాస్తు సిద్ధాంతుల్ని సంప్రదిస్తే కంపల్సరిగా మీ యొక్క దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.